కీర్తన 102:17 మనం చూస్తే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఏం చేశాడంటే దృష్టి. హల్లెలూయా. తీయండి ఒకసారి చదవండి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యమును కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు. హల్లెలూయా. ఎవరి ప్రార్థన వింటాడంట? ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు దృష్టి పెడతాడంట. ఆయన దిక్కులేని వారు ఎవరు? దరిద్రులు ఎవరు? అమ్మా, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావు, అయ్యా నాకు ఎవరు లేరయ్యా, నేను ఈ బాధ నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ కష్టం నుంచి బయటికి రాలేకపోతున్నాను, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, మందు పనిచేయట్లేదు, మందులు లేవు, వ్యార్జమాడువాడు నా కోసం ఎవరు లేరు. మరి వారి కోసం దేవుడు వింటాడంట. వారి కోసం యేసయ్య వచ్చాడు. ఎవరిని ఆదుకోవడానికి కదా? దిక్కులేని వారిని ఆదుకోవడానికి, దరిద్రులను ఆదుకోవడానికి, పెంట కుప్పల మీద నుండి వారిని పైకెత్తడానికి. ఈ లోకం వారిని తృణీకరించింది, ఈ లోకం వారిని ఆశ్రయించుకుంటుంది, ఈ లోకము వారి బంధువులు, స్నేహితులు ఎవరు కూడా మనకి. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని ఉగ్రతే, దేవుని శాపమే, కానీ దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. తప్పు వారు తెలుసుకుంటే వారిని దేవుడు ఆ శాపంలో నుంచి విడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తును పంపాడు. ఆయన కృప ద్వారా మనము విడుదల పొందాం అన్న సత్యాన్ని మనం గ్రహించగలిగితే మనం బ్రతికినంత కాలము దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 10:51. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. హల్లెలూయా. ఏమన్నాడు? దేవుడు వానికి దృష్టి కలగజేశాడా, లేకపోతే నువ్వు వెళ్ళు అన్నాడా? అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. యేసుక్రీస్తు ఏమి ఊరికి ఆగలేదు అక్కడ. ఎందుకు ఆగాడంటే ఆయన పిలుపులో ఆయన విశ్వాసం కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారండి, అందరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మీ ప్రార్థన, మీ ప్రార్థన, మీ ప్రార్థన, అందరు ప్రార్థన వింటాడు ఒకటేసారి. కానీ అందులో ఒకరు అడుగు బిగ్గరగా ప్రార్థన చేస్తాం. వెంటనే దేవుడు ఏం చేస్తాడు? ఎవరు వీళ్ళు అని ఇటు చూస్తాడు, డ్రామాను ఇటు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దృష్టిలో పడాలా. ఊరికే ఫాస్టింగ్ ప్రేయర్లు చేసి 40 రోజులు, 21 రోజు, మరి ఇవన్నీ కూడా ఎందుకు? మనం ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే మన దేవుడు చూడడా? చూస్తాడు. కానీ నిన్ను చూడాలి అంటే నీలో ఒక ప్రత్యేకత ఉండాలా. దేవుడు నీకోసం చూడాలన్నా, దేవదూతలు నీకోసం రావాలన్నా నీకు ఒక ప్రత్యేకత ఉండాలా. ఎవరని రావాలి? ఎవరని నీ దగ్గర రావాలి? ఏం చేస్తున్నావని? నువ్వు గొప్ప ప్రార్థన పరుడవా? నీవు గొప్ప ప్రార్థన పరురాలవా? లేదా దేవుని కోసం సమస్తం విడిచిపెట్టి నువ్వు ఆయన కోసం మొరపెడుతూ ఎదురు చూస్తున్నావా? అబ్రహాము వలె విశ్వాసముతో నువ్వు ఇల్లు విడిచి ఆయన చెప్పిన మాటను పట్టుకొని నువ్వు వెళ్ళిపోయావా? లేదా మోషే వలె ఇదిగో దేవుడు చెప్పాడని ఆయన ఒక గొప్ప కార్యానికి సిద్ధపడి ముందుకు వచ్చాడు. మనం ఎవరమని ఈరోజు? ఎందుకు దేవుడు నిన్ను గుర్తించాలి? ఎందుకు దేవుడు నీ జీవితాన్ని మార్చాలి? ఎందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించాలి? ఎందుకు దేవుడు నిన్ను స్వస్థపరచాలి? ఎందుకు నిన్ను గొప్పవానిగా చేయాలి? ఎందుకు నిన్ను హెచ్చించాలి? ఎందుకు నిన్ను ఘనపరచాలి? నువ్వు ఎవరమని? అయ్యా, నేను నీ కుమారుడను, నీ కుమార్తెను. ప్రభా, నేను నీ కుమారుడను, నేను నీ కుమార్తెను, నాకు నువ్వు కావాలి, నాకు నీ ప్రేమ కావాలి. తప్పకుండా దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఆ సౌండ్, ఆ వాయిస్ యేసయ్య విన్నాడు. ఈరోజు నీ వాయిస్ని వినాలి దేవుడు కూడా. హల్లెలూయా,
నీ వాయిస్ కూడా వినాలి. అంత విశ్వాసము నీ స్వరంలో ఉండాలి. నీ హృదయంలో నుండి బయటికి రావాలా. నువ్వు మౌనంగా ఉంటే కాదు, నువ్వు దాక్కుంటే కాదు, నువ్వు బయటికి రా. ఎంతకాలం దాక్కుంటావు? ఎంతకాలం లోపడి ఉంటావు? ప్రార్థన చేయి, బిగ్గరగా ప్రార్థించు, విశ్వాసాన్ని ప్రదర్శించు కదా. ఎంతసేపు మనం ఉన్న కష్టాల కోసం, బాధల కోసం కాదు దేవుడు ఉన్నది. ఆయన సంకల్పమును మనము ముందుకు తీసుకొని వెళ్ళే వారముగా మనం ఉంటేనే దేవుడు మనకు చేయిస్తాడు. లేదు నా ఆస్తులు నేను సిద్ధపరచుకుంటాను, నా కోసం బ్రతుకుతాను కాదు. సేవ కోసము కూడా నువ్వు చేయాలా, సేవ కోసం నిలబడాలా. ఎంత కష్టం ఉన్నా కూడా దశమ భాగము తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో విత్తారు. దేవుడు మర్చిపోలే. దైవజనుడు మర్చిపోయాడేమో, కానీ దేవుడు మర్చిపోడు. నువ్వు చేసే ఏ పని కూడా నువ్వు ఇచ్చే ఆఫరింగ్ని బట్టి కాదు, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో నువ్వు ఏది ఇస్తున్నావో దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.